ఒకవేళ మీరు ఏ ఫీల్డ్, ఏ టెక్నాలజీ అనుకుంటున్నారంటే కాన్ఫరెన్సెస్ దట్స్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ అడ్వాంటేజ్. సో మీరు యాక్చువల్‌గా యూ కెన్ కనెక్ట్ టు పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. జాబ్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటే మీరేం చెప్తారు? కరెంట్‌లీ ఇట్స్ టఫ్ బట్ డోంట్ లూజ్ హోప్ ఎట్ ఆల్. లైక్ మీరొచ్చే టైంకి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. ఆన్ క్యాంపస్ లో జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళకి మీరేమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా? యూ కెన్ ట్రై ఆస్కింగ్ యూనివర్సిటీ. నాకు 3-4 ఆఫర్స్ వచ్చాయి. సో ఇఫ్ ఐ గెట్ అ టీచింగ్ అసిస్టెంట్ దట్స్ వెన్ ఐల్ జాయిన్ అని. సో వాళ్ళే ఆఫర్ లెటర్ తో పాటే చాలా యూనివర్సిటీస్ మీకు డైరెక్ట్ గా టీఏ ఇస్తాయి అనమాట. సో మీకు అక్కడ 50, 70, 100% ట్యూషన్ కూడా వేవ్ ఆఫ్ అవుతుంది. వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. అమెరికాకి చదువుకోవడానికి వచ్చి కోవిడ్ సిచ్యువేషన్ తో పాటు అన్స్టేబుల్ మార్కెట్ ని కూడా ఫేస్ చేస్తూ తన ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారండి. ఇక్కడ మాస్టర్స్ చేసి ఇక్కడ జాబ్ ట్రాన్సాక్షన్ లో ఉన్న పూజిత. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో పూజిత, హౌ ఆర్ యూ? హాయ్ స్వర్ణ గారు, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతకు ముందు షోలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ని మాతో షేర్ చేసుకున్నారు. అదే విధంగా అసలు ఇప్పుడు జాబ్ మార్కెట్ గురించి, అలానే ఆపర్చునిటీస్ కావాలి అనుకునే వాళ్ళకి అప్డేటెడ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి, అంటే వాళ్ళకి ఎలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అలానే వాళ్ళు ఏ ఏ కోర్సులు చేసుకొని అప్డేటెడ్ గా ఉండొచ్చు? ఫస్ట్ థింగ్, మనకి ఆల్ ద టైమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఇస్ ఇంటరాక్షన్ విత్ పీపుల్, కొలాబరేటింగ్. సో మనము ఒక స్టెప్ అడుగు ముందు వేసి ఇంకొకరితో మాట్లాడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సో దానికి ద వే యూ కెన్ రీచ్ అవుట్ టు పీపుల్, దేర్ టెక్నాలజీ ఇస్ ఇప్పుడు మ్యాసివ్. ఈవెన్ యూ కెన్ రీచ్ అవుట్ ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. సో బెస్ట్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టుంటే అక్కడ కూడా చాలా యూనివర్సిటీస్ ఫ్రమ్ యుఎస్ మీటప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. మా యూనివర్సిటీ ఏఎస్యులోనే ముంబైలో, బెంగళూరులో, హైదరాబాద్లో మీటప్స్ అవుతూ ఉంటాయి. సో జస్ట్ రీచ్ అవుట్, సీ ఇఫ్ ఎనీ స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్ ఫర్ మాస్టర్స్, రీచ్ అవుట్ టు దెమ్, అండర్స్టాండ్ ఓకే ఏ యూనివర్సిటీ బాగుంది అలా ఇలా. ఒకవేళ మీరు ఏ ఫీల్డ్, ఏ టెక్నాలజీ అనుకుంటున్నారంటే కాన్ఫరెన్సెస్ దట్స్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ అడ్వాంటేజ్. సో మీరు యాక్చువల్గా యూ కెన్ కనెక్ట్ టు పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో యాజ్ సింపుల్, లింక్డ్ఇన్ లోకి వెళ్ళి యూ కెన్ లుక్ వాట్ ఆర్ ద లేటెస్ట్ కాన్ఫరెన్సెస్, లేదంటే గూగుల్లోనే సెర్చ్ చేయండి. డేటా సైన్స్ అయితే వాట్ ఆర్ ద టాప్ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్డ్ ఇన్ దిస్ ఇయర్. సో కోవిడ్ తర్వాత ఐ హావ్ అటెండెడ్, సో దట్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ. రీసెంట్లీ బీ మోర్ అని ఒకటి డిజైన్ కాన్ఫరెన్స్ అయిందనమాట. ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ యూరోప్ అండ్ ఆస్ట్రేలియా. వాళ్ళతో మాట్లాడి రౌండ్ టేబుల్ కాన్వర్జేషన్స్ అయ్యాయి. హౌ ఇస్ ద మార్కెట్ దేర్? సో దిస్ ఇస్ అ just look up LinkedIn, Google, reach out to people you know. Just do it. మీలా స్ట్రాటజీస్ యూజ్ చేసి కొంచెం హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ ఇయర్ చాలా మంది ఇండియా నుంచి మాస్టర్స్ చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళకి జాబ్ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్, ఆనెస్ట్లీ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు అందరు కూడా. అది అలానే రియాలిటీ ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది అని మీరు చెప్పాలంటే, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు జాబ్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటే మీరు ఏం చెప్తారు? రియాలిటీ సింపుల్, చాలా టఫ్. ఒక 2 years ముందర కంపేర్ చేసి ఇప్పుడు చూస్తే ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాట్ ఎవర్ టాలెంట్ యూ హ్యావ్, జస్ట్ కంపెనీ వెబ్సైట్ వెళ్ళి అప్లై చేసి ఏబీసీ మనకు తెలిసిన వాళ్ళని రీచ్ అవుట్ అవుతే ఇట్స్ ఈజీ టు గెట్ అ జాబ్. ఇప్పుడు అట్లా లేదు. ఈవెన్ మనకి డైరెక్ట్ రెఫరల్స్ వచ్చినా కూడా ల్యాండింగ్ అ జాబ్ ఈజ్ నాట్ ఈజీ. నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ జాబ్స్ బీయింగ్ పోస్టెడ్ అవే తక్కువ ఉన్నాయి. సో కరెంట్లీ ఇట్స్ టఫ్ బట్ డోంట్ లూజ్ హోప్ ఎట్ ఆల్. లైక్ మీరు వచ్చే టైంకి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. అప్పటికి మా లాంటి వాళ్ళు అన్ని ఎక్స్పీరియన్సెస్ ఫేస్ అయి ఉంటారు. సో ఇలాంటి వీడియోస్ చూడండి, లింక్డ్ఇన్ లో పీపుల్ ని కనెక్ట్ అవ్వండి, మీకు ఆల్రెడీ మా స్ట్రాటజీస్ అన్ని తెలిసిపోతాయి. సో ఇట్స్ నాట్ గోన్ బి టఫ్ ఎట్ ఆల్. ఆ టైంకి ఈజీ అయిపోతుంది. మాస్టర్స్ అయిపోయాక జాబ్ గురించి వెతికేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ అండ్ అలానే ఇలాంటి వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవచ్చో చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఈ ఒక పాయింట్ ఉంటుందండి. జనరల్ గా క్యాంపస్ లో అంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ గురించి వరి అవుతూ ఉంటారు. అంటే మనీ అనేది సంపాదించాలనుకుంటారు, అంత ఈజీ కాదు ఇక్కడ ఆన్ క్యాంపస్ జాబ్స్. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయడం అనేది ఇల్లీగల్ కాబట్టి అది ఎవరు సజెస్ట్ చేయరు. అండ్ చేసిన ఎట్ దేర్ ఓన్ రిస్క్, అంటే దొరికిపోతే కూడా దానికి కంప్లీట్ గా వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంటుంది. వీసా క్యాన్సిల్ అవడం కానీ అలాంటి పెద్ద పెద్ద ఘోరాలు జరుగుతాయని మాకు ఆల్రెడీ అటార్నీ షోస్ ద్వారా మాకు కొన్ని విషయాలు తెలియడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ ఆన్ క్యాంపస్ లో జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా? సో మీకు ఒక్కసారి అడ్మిషన్ వచ్చినాక దట్స్ వెన్ యూ స్టార్ట్.
లైక్ మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే హౌసింగ్, మీకు ఇక్కడ హౌసింగ్ అది ఇది ఎలా ఉంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జాబ్స్, ఆన్ క్యాంపస్ జాబ్స్ యూ కెన్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ మీకు ఆఫర్ లెటర్ వచ్చాక. సో మీరు జనరల్ గా ఏ యూనివర్సిటీ అయినా వాళ్ళ వెబ్సైట్ లో దే హ్యావ్ సెక్షన్ అన్నమాట దట్ దిస్ ఇస్ వేర్ యూ గో అండ్ యూ లుక్ ఫర్ జాబ్స్. సో మీరు జస్ట్ అప్లై చేయడమే, రెజ్యూమేలో ఈ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అప్లై చేయడమే. అండ్ ఇఫ్ దట్ ఈస్ వన్ వే. ద సెకండ్ వే ఇస్ రీచ్ అవుట్ టు సీనియర్స్, అది బెస్ట్ వే అనమాట. సో సీనియర్స్ వాళ్ళు గైడెన్స్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా డెఫినెట్లీ రీచ్ అవుట్ టు పీపుల్ హు ఆర్ ఆల్రెడీ దేర్. మన ఇండియన్స్ మనకి బాగా సపోర్ట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. సో వాళ్ళు పని చేసే ఆన్ క్యాంపస్ జాబ్ రెఫరెన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే యూనివర్సిటీకి కూడా ప్రాసెసెస్ వేరీ అవుతా ఉంటాయి కదా. సో దే మైట్ గివ్ యూ బెస్ట్ సజెషన్ దట్ మీరు ఎలా అప్రోచ్ అవ్వచ్చు జాబ్ ప్రాసెస్ అని. సో మీరు ఆన్ క్యాంపస్ కి జాబ్ అయినా చేయొచ్చు, ఆర్ మీకు డైరెక్ట్ గా టీచింగ్ అసిస్టెంట్ ఆర్ రీసెర్చ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ బెస్ట్ అనమాట. సో మీకు టీచర్స్ రీసెర్చ్ అయితే మోస్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ ఇస్ వేవ్డ్ ఆఫ్. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ రీచ్ అవుట్ టు యువర్ ప్రొఫెసర్స్. సో మీకు జనరల్ గా అడ్మిషన్ ఆఫర్ వచ్చినప్పుడే యూ కెన్ ట్రై ఆస్కింగ్ యూనివర్సిటీ, నాకు 3-4 ఆఫర్స్ వచ్చాయి, సో ఇఫ్ ఐ గెట్ అ టీచింగ్ అసిస్టెంట్ దట్స్ వెన్ ఐ జాయిన్ అని. సో వాళ్ళే ఆఫర్ లెటర్ తో పాటే చాలా యూనివర్సిటీస్ మీకు డైరెక్ట్ గా టీఏజీఏ ఇస్తాయి అనమాట. సో మీకు అక్కడ 50, 70, 100% ట్యూషన్ కూడా వేవ్ ఆఫ్ అవుతుంది. లేదు అప్పుడు రాలేదు అంటే జస్ట్ ఈమెయిల్స్ ప్రొఫెసర్స్ కి ఈమెయిల్ పెట్టండి దట్ మీకు ఈ సెమిస్టర్ కి కావాలి. సో వర్స్ట్ కేస్ అప్పుడు కూడా రాలేదు అనుకోండి, ఆన్ క్యాంపసెస్ జాబ్ ట్రై చేసుకోండి. యూనివర్సిటీకి వచ్చాక దెన్ రీచ్ అవుట్ టు ప్రొఫెసర్స్, ట్రై ఫర్ టీఆర్ఏ. సో దిస్ ఇస్ ద బెస్ట్ దట్ యూ కెన్ గెట్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫీజ్ వేవ్ ఆఫ్ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి అక్కడ యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చినప్పుడే వాళ్ళు టీచర్స్ గనక అప్రోచ్ అయ్యి ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. సో ఎమ్మటే ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెటర్. ఈ పాయింట్ చాలా మందికి రీసెర్చ్ చేసి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, కానీ లేకపోయిన వాళ్ళకి కూడా ఇది చాలా పెద్ద పాయింట్ అండి. ఎందుకంటే అట్లా 2 years కదా, అండ్ యువర్ సేయింగ్ చదువుకునే దాంట్లో ఆ ఫీ పే ఆఫ్ అవుతుందంటే చాలా ఇట్స్ బిగ్ బెనిఫిట్ కదండి. దట్స్ వెరీ నైస్. హ్యూజ్ అమౌంట్. అవును. సో అంటే ఇప్పుడు మనము చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఆన్ క్యాంపస్ లో ఎలా జాబ్స్ తెచ్చుకోవచ్చు అనే పాయింట్ చెప్పారు. అలానే మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పారు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఫేస్ చేస్తుంది ఎలా ఉంది, అలా నెక్స్ట్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి 2 years లో కాబట్టి థింగ్స్ విల్ గెట్ బెటర్ అనే ఒక ఒపీనియన్ మీరు అయితే క్లియర్ గా చెప్తున్నారు. అంటే సార్ట్ అవుట్ అవుతుంది, బెటర్ గానే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్స్ చేసి ఈ ఓటీపీలో 3 years ఉంటారు, రైట్? మీరు మొన్న ముందు వీడియోలో చెప్పడం జరిగింది, ఒక 3 years పాటు వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని, జాబ్ వెతుక్కోవడానికి, వీటికి ప్రిపరేషన్ కి, వాటి కోసం అని. సో మరి ఈ 3 years లో జాబ్ సర్చ్, జాబ్ మార్కెట్ పక్కన పెడితే వాళ్ళ వీసాకి సంబంధించిన పనులు అంటే ఇప్పుడు వాటి గురించి కూడా కొంచెం చెప్పండి. ఓటీపీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయగలగాలి? సో మీరు యూనివర్సిటీ ఎన్రోల్డ్ ఉన్నప్పుడు నుంచి మనకు, సో ఫస్ట్ ఏంటంటే మీరు యుఎస్కి వస్తున్నారు అంటేనే రిమెంబర్ రూల్స్ చాలా ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ మైండ్ఫుల్ టు రిమెంబర్, లేదంటే రిస్క్స్ అటాచ్డ్ కొంచెం బిగ్ ఉండొచ్చు. ఇంకా సో వైల్ లైక్ అంటే మనకి సిపిటి పీరియడ్ అని ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ యూ హ్యావ్ 1 year పీరియడ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ వైల్ యువర్ ఇన్ కాలేజ్. మనము ఇంటర్న్షిప్స్ లాగా అలా వర్క్ చేయొచ్చు 20 hours ఆర్ 40 hours డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. దానికి కూడా సమ్ అప్లికేషన్ టైం పీరియడ్, సమ్ ఫార్మ్స్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ అయినాక యుఎస్సిఐఎస్ కి, సెవిస్ కి మనం సబ్మిట్ చేసే ఫార్మ్స్ ఉంటాయి. పార్ట్ టైం చేసినప్పుడు సమ్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం టైమ్లీగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మీకు డౌట్ ఉన్నా, ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు క్రాస్ చెక్ విత్ యువర్ యూనివర్సిటీ. సో లేదు ఫ్రెండ్స్ అంటారు లైట్ లేరా అని. నెవర్ టేక్ ఇట్ ఈజీ, యూ నెవర్ నో, దే మైట్ నెవర్ నో. నాకు తెలిసిన వాళ్ళే చాలా చాలా మందికి చాలా ఇబ్బంది ఫేస్ అయ్యారు, అండ్ దెన్ టు చేంజ్ ఇట్స్ వెరీ హార్డ్. సో మనకి బెస్ట్ రిసోర్స్ ఏంటంటే ఏ యూనివర్సిటీ అయినా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. రీచ్ అవుట్ టు దెమ్, దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీ ప్రొఫెసర్స్ కి నాలెడ్జ్ ఉండినా ఉండకపోయినా ఈ ఇంటర్నేషనల్ కమిటీకి రీచ్ అవుట్ టు దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు. చాలా వాల్యుబుల్ అండ్ అలానే హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీరు మాకు మా షోలో షేర్ చేసుకోవడం జరిగిందండి. ఈ షో చూస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ షోతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను.
బట్ అలానే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ పూజిత ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఆల్సో. పాపం మీరు చదువుకుంటూ మీరు బిజీగా ఉన్న టైంలో కూడా మాకు టైం ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకున్నారు. సో వన్స్ అగైన్ I'm more than happy to be here. Yes, yes. ఇంకొక స్మాల్ పాయింట్. సో మీరు ఇక్కడ యుఎస్ లో వద్దాం అనుకున్నా కూడా మనకి ఫేస్బుక్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ ఫీల్డ్ అయినా, అసలుకి లేదంటే రావాలా వద్దా, ఫ్యూచర్ ఎట్లా, కెరియర్ ఎట్లా, మనకి ఆలోచిస్తుంటే క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, లింక్డ్ఇన్ గ్రూప్స్ ఉంటాయి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఇమ్మీడియట్లీ రీచ్ అవుట్. సో my biggest advice to any of you is ask more questions. Ask it to yourself or ask it to the people you know around. సో ఎక్కువ క్వశ్చన్లు అడిగి ఎక్కువ రీసెర్చ్ చేసి తెలిసిన And వాళ్ళందరినీ watch videos like this. ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ అండి. సో మాలాంటి వీడియోస్ చూడండి. అలానే యుఎస్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరంటే కనెక్షన్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి. రియల్ గా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోండి. అండ్ అలానే మీ వంతు రీసెర్చ్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇక్కడికి వచ్చి కూడా మీరు పొందొచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పూజిత, మీకోసం మీరు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ వ్యూవర్స్ మరి చూస్తూ ఉండండి స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. ఇలాంటి బోల్డ్ అని ఇన్ఫర్మేటివ్ షోస్ తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.